అందరికీ నమస్కారం. సాధారణంగా రొయ్యల సాగులో వ్యాధుల నివారణకు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల అనేక నష్టాలున్నాయి. అందుచేత యాంటీబయాటిక్స్‌కి ప్రత్యామ్నాయంగా ప్రోబయోటిక్స్ ప్రవేశపెట్టబడ్డాయి. అయితే ఇటీవల కాలంలో రొయ్యల సాగు లాభసాటిగా లేకపోవడంతో ప్రోబయోటిక్స్ వాడకం వల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుచేత తక్కువ ఖర్చులో మంచి నాణ్యత గల ప్రోబయోటిక్స్ తయారీ కోసం చెరువుల వద్ద ప్రోబయోటిక్స్ తయారీ ఎలా అనే అంశం మీద ఒక వీడియో తయారు చేశాను. ఈ వీడియోలో ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి, ప్రోబయోటిక్స్ వాడకం వల్ల రొయ్యల సాగులో ఉపయోగాలు ఏమిటి, ప్రోబయోటిక్స్ ఎన్ని రకాలు, ఇవి ఎలా పనిచేస్తాయి వంటి అంశాలు చర్చించడంతో పాటు రైతులే స్వయంగా చెరువుల వద్ద 2 రకాల పాండ్ ప్రోబయోటిక్స్, ఒక రకం ఫీడ్ ప్రోబయోటిక్ తయారీ గురించి వివరించడం జరిగింది. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నా గురించి పరిచయం క్లుప్తంగా. నా పేరు డాక్టర్ పిండి సాయిబాబా. నేను 37 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేసి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సబ్జెక్ట్ని బోధిస్తూ హెడ్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ పదవిలో రిటైర్ అయ్యాను. నేను నా ఎంఫిల్ పిహెచ్డి డిగ్రీలను రొయ్యల సాగు మరియు వ్యాధులపైనే పూర్తి చేశాను. 1985వ సంవత్సరం నుండి ఆక్వా కన్సల్టెన్సీ ఇస్తున్నాను. అంతేగాక 2014వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 మెన్ కమిటీలో పంజాబ్లో సుమారు 15 రోజుల పాటు పర్యటించి ఆ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ అభివృద్ధి కోసం ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాము. దీంతో పాటు సుమారు 32 సంవత్సరాల నుండి నేను స్వయంగా రొయ్యల సాగు చేస్తూ మా చెరువుల వద్ద క్షేత్రస్థాయిలో అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఇక అసలు టాపిక్లోకి వెళితే, రొయ్యల సాగులో శాస్త్రీయ విధానాలను విస్మరించి రొయ్యల సాగును తీవ్ర స్థాయిలో విస్తరింప చేయడం వల్ల వ్యాధుల వ్యాప్తితో పాటు నీటి నాణ్యత సమస్యలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. చాలా కాలం నుండి వ్యాధుల నివారణకు యాంటీబయాటిక్స్ను వాడుతున్నారు. వీటి వల్ల 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, రొయ్య శరీరంలో యాంటీబయాటిక్ అవశేషాలు ప్రోపట్టడం వల్ల వాటిని విదేశాల్లో తిరస్కరించడం. 2, రొయ్యలకు వ్యాధిని కలిగించే సూక్ష్మ క్రిములలో యాంటీబయాటిక్ ప్రతిరోధకత ఏర్పడి వ్యాధులు తగ్గకపోవడం. అందుచేత యాంటీబయాటిక్స్ ప్రత్యామ్నాయంగా ప్రోబయోటిక్స్ ప్రవేశపెట్టబడ్డాయి. అసలు యాంటీబయాటిక్స్కి ప్రోబయోటిక్స్కి మధ్య గల తేడా తెలుసుకుందాం. యాంటీబయాటిక్స్ అనేటువంటివి రసాయనిక పదార్థాలు. ఇవి అన్ని రకాల బ్యాక్టీరియాను, అంటే మేలు చేసే బ్యాక్టీరియాను, హాని చేసే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తాయి. కానీ ప్రోబయోటిక్స్ అట్లా కాదు. ఇవి స్వతహాగా సజీవ బ్యాక్టీరియా. ఇవి మేలు చేసే బ్యాక్టీరియాని అభివృద్ధి చేసి హాని చేసే బ్యాక్టీరియా మాత్రమే తొలగిస్తాయి. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక నిర్వచనం ప్రకారం అతిథి ఆరోగ్యానికి మేలు చేసే సూక్ష్మ జీవుల్ని ప్రోబయోటిక్స్ అంటారు. కానీ ఆక్వా కల్చర్లో ఈ నిర్వచనం సరిపోదు. అతిథి ఆరోగ్యంతో పాటు అతిథి యొక్క పరిసరాలు, అంటే మట్టి, నీటి నాణ్యతను కూడా మెరుగుపరిచే సూక్ష్మజీవుల్ని ప్రోబయోటిక్స్ అంటారు. అవి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, లేదా సూక్ష్మంగా ఉండే ప్లాంటాన్ కావచ్చు. రొయ్యల సాగులో ప్రోబయోటిక్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఇవి వ్యాధికారక సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి, మట్టి, నీటి నాణ్యతను అభివృద్ధి చేస్తాయి, హెవీ మెటల్ విష ప్రభావాన్ని తగ్గిస్తాయి, రొయ్య శరీరంలో జీర్ణక్రియ మరియు శోషణ క్రియలో సహాయపడతాయి, రొయ్యల యొక్క పెరుగుదల, సర్వైవల్ను మెరుగుపరుస్తాయి, రొయ్యల యొక్క ఒత్తిడిని తట్టుకునే శక్తిని అభివృద్ధి చేస్తాయి, రొయ్య యొక్క రక్షక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వ్యాధిని తట్టుకునేటువంటి శక్తిని పెంపొందిస్తాయి, రొయ్య పేగులో బ్యాక్టీరియా సముదాయాన్ని మార్పు చేస్తాయి. రొయ్యల సాగులో ప్రోబయోటిక్స్ రకాలు. క్షేత్రస్థాయిలో ప్రోబయోటిక్స్ వాడే విధానం బట్టి ఇవి ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, పాండ్ ప్రోబయోటిక్స్, అంటే చెరువు నీటిలో డైరెక్ట్గా వాడేవి. ఇవి చెరువు యొక్క మట్టి మరియు నీటి మీద కూడా పనిచేస్తాయి. 2, ఫీడ్ లేదా గట్ ప్రోబయోటిక్స్, రొయ్య ఆహారంతో పాటు అందించేవి. ఇవి రొయ్య పేగులో ప్రవేశించి అక్కడ పనిచేస్తాయి. అయితే నేను పాండ్ ప్రోబయోటిక్స్లో 2 రకాలు, అంటే సింగిల్ స్ట్రెయిన్ పాండ్ ప్రోబయోటిక్, మల్టీ స్ట్రెయిన్ పాండ్ ప్రోబయోటిక్, ఈ 2 రకాలతో పాటు ఒక ఫీడ్ ప్రోబయోటిక్ తయారీ గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను.
రొయ్యల చెరువులో పాండ్ ప్రోబయోటిక్స్ ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. ఈ పాండ్ ప్రోబయోటిక్స్ 2 మార్గాల్లో పనిచేస్తాయి. ఒకటి, వ్యాధికారక సూక్ష్మ క్రిములతో ఆహారం కోసం, ఆశ్రయం కోసం పోటీపడి వాటిని తొలగిస్తాయి. 2, చెరువు మట్టి నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ వాడటం వల్ల చెరువులో ఉపయోగం ఏంటంటే సేంద్రీయ పదార్థం తగ్గించబడుతుంది, విబ్రియులు తగ్గించబడుతుంది, హెవీ మెటల్ విష ప్రభావం తగ్గించబడుతుంది, అమ్మోనియా వంటి విషవాయువులు తొలగించబడతాయి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. మన రొయ్యలకి ఇచ్చే ఆహారంలో సుమారు 5 నుండి 15% వరకు తినకుండా మిగిలిపోతుంది. దాన్ని లెఫ్ట్ ఓవర్ ఫీడ్ అంటారు. దీంతో పాటు మొత్తం ఆహారంలో సుమారు 15 నుండి 25% వరకు మలపదార్థ రూపంలో బయటకు వస్తుంది. అంటే మొత్తం మేతలో సుమారు 40% వరకు మేత సేంద్రీయ పదార్థాల రూపంలో చెరువు అడుగు భాగం చేరుతుంది. దీంతో అదనంగా చనిపోయిన ప్లాంక్టాను, ఇతర కలుపు మొక్కలు కూడా వచ్చి చేరతాయి. ఈ సేంద్రీయ పదార్థం మీద హానికర బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. అయితే రైతులు ఇక్కడ ఒక విషయం గమనించాలి. చెరువు నీటిలో ఎల్లప్పుడూ హానికర బ్యాక్టీరియాతో పాటు ఉపయోగకరమైన ప్రోబయోటిక్ స్టెయిన్స్ కూడా ఉంటాయి. అయితే సేంద్రీయ పదార్థం మీద బ్యాసిల్లస్ సబ్టిలిస్, బ్యాసిల్లస్ లైకెనిఫార్మిస్, సాక్రోమైసిస్ సెర్విసియే అనే 3 రకాల ప్రోబయోటిక్ స్టెయిన్స్ పనిచేసి సేంద్రీయ పదార్థం తొలగిస్తాయి. ఈ క్రియలో అమోనియా ఏర్పడుతుంది. ఇది విషవాయువు. దీని మీద నైట్రోసోమోనాస్ అనే ప్రోబయోటిక్ స్టెయిన్ పనిచేసి నైట్రైట్ గా మారుస్తుంది. ఇది కూడా విషవాయువు. దీని మీద నైట్రోబ్యాక్టర్ అనే ప్రోబయోటిక్ స్టెయిన్ పనిచేసి నైట్రేట్ సాల్ట్ గా మారుస్తుంది. దీనిని కిరణజన సమీక్రియలో ప్లాంటాన్ ఆహారంగా తీసుకుంటాయి. ప్లాంటాన్ రొయ్యల ఆహారంగా తీసుకుంటాయి. ఈ రకంగా వలయాకారంలో ఈ పదార్థాలు రవాణా అవుతూ ఉంటాయి. దీన్ని నత్రజని వలయం లేదా నైట్రోజన్ సైకిల్ అంటారు. దీంతో పాటు సేంద్రీయ పదార్థంలో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆక్సిజన్ లోటు ఏర్పడిన పరిస్థితుల్లో అంటే ఎన్రోబిక్ కండిషన్స్ లో ఈ సల్ఫర్ పదార్థాలను సల్ఫర్ రెడ్యూసింగ్ బ్యాక్టీరియా హైడ్రోజన్ సల్ఫైడ్ గా మారుస్తుంది. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ను పారాకోకస్ మరియు థయోబాసిల్లస్ అనే 2 రకాల ప్రోబయోటిక్ స్టెయిన్స్ హైడ్రోజన్ సల్ఫైడ్ ను సల్ఫేట్ సాల్ట్స్ గా మారుస్తాయి. ఈ సల్ఫేట్ సాల్ట్స్ ప్లాంటాన్ ఆహారంగా తీసుకుంటుంది, ప్లాంటాన్ రొయ్యల ఆహారంగా తీసుకుంటాయి. ఇది సల్ఫర్ సైకిల్. వీటిని న్యూట్రియంట్ సైకిల్స్ లేదా పోషక వలయాలు అంటారు. నిరంతరం చెరువులో ఆపరేట్ అవుతూనే ఉంటాయి. మీరు ప్రోబయోటిక్ వాడినట్లయితే వేగంగా జరుగుతుంటాయి, వాడకపోయినట్లయితే నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. అయితే మీరు వాడేటువంటి ఈ రకరకాల మందుల వల్ల ఇవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే చెరువు మట్టి నీటి నాణ్యతను మెరుగుపరచడానికి రకరకాల మందులు, ముఖ్యంగా ఈడిటిఏ, జీలైట్, ట్రిపుల్ సాల్ట్, యొక్క పౌడర్ ఇటువంటివి వాడుతుంటారు. వీటి వాడకుండా డబ్బు వృధా తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. కొన్ని హాని చేస్తాయి. ముఖ్యంగా ట్రిపుల్ సాల్ట్, పొటాషియం మోనోపెర్సల్ఫేట్ రేయిలో ఉన్న చోట వాడకూడదు. ఇటువంటి విచక్షణారహిత మందుల వాడకాన్ని నిలిపివేసినట్లయితే చెరువు వాతావరణాన్ని సుస్థిరంగా మనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పాండ్ ప్రోబయోటిక్స్ తయారీ గురించి తెలుసుకుందాం. కేవలం మట్టి మీద మాత్రమే పనిచేసే సాయిల్ ప్రోబయోటిక్స్, కేవలం నీటి మీద మాత్రమే పనిచేసే వాటర్ ప్రోబయోటిక్స్ అనే 2 రకాలు మాత్రము ఉండవు. పాండ్ ప్రోబయోటిక్స్ అనేటువంటివి ఒకటే రకంగా ఉంటాయి. అయితే మనం రొయ్యల సాగుకు అవసరమైన 2 రకాల పాండ్ ప్రోబయోటిక్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి సింగిల్ స్ట్రెయిన్ ప్రోబయోటిక్, 2 మల్టీ స్ట్రెయిన్ ప్రోబయోటిక్. 2 వేరు పనులు చేస్తాయి. సింగిల్ స్ట్రెయిన్ ప్రోబయోటిక్ pHని స్థిరీకరించడానికి, ప్లాంటాన్ తయారీకి ఉపయోగపడుతుంది. మల్టీ స్ట్రెయిన్ ప్రోబయోటిక్ చెరువులో మట్టి నీటి నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. 1 ఎకరం చెరువుకి కావాల్సిన సింగిల్ స్ట్రెయిన్ పాండ్ ప్రోబయోటిక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఇది ప్రధానంగా pH లాకింగ్ కి, ప్లాంటాన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. pH లాకింగ్ అంటే చెరువు నీటిలో ఉదయం pH కి సాయంకాలం pH కి మధ్య తేడా 0.2 యూనిట్స్ కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవడం. దీనికోసం ఒక టబ్లోకి 100 గ్రాముల బేకరీ ఈస్ట్ కిరాణా షాపులు దొరుకుతూ ఉంటుంది, అది తీసుకోవాలి. దాంతోపాటు 1 అర కేజీ పచ్చితవుడు, 1 పావు కేజీ బెల్లం, 200 గ్రాముల బేకింగ్ సోడా లేదా వంటల్లో ఉపయోగించే సోడా, 20 లీటర్ల బోర్ నీరు. చెరువు నీరు మాత్రం వాడకూడదు. మంచినీరు వాడుకోవడం ఉత్తమం. మంచినీరు వాడినట్లయితే లీటర్ నీటికి 10 గ్రాముల సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఈ టబ్లోనికి ఒక చిన్న యాక్వారియంలో ఉపయోగించే ఏరేటర్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ టబ్ యొక్క పైభాగం మూతతో కానీ ఏదైనా ఒక చిన్న సంచితో కానీ కప్పివేయాలి. గాలి సోకిన ప్రదేశంలో ఉంచుకోవాలి. ఈ టబ్లో ఉన్న ప్రోబయోటిక్ లిక్విడ్ యొక్క pH
5 నుండి 6 మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా 24 గంటలు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఉదయాన్నే చెరువు నీటిలో చల్లుకోవాలి. ఇది జనరల్ ఫార్ములా. ఒకవేళ స్టాకింగ్‌కి ముందు పీహెచ్ ఎక్కువగా ఉన్నట్లయితే బెల్లం పావు కేజీకి బదులుగా ఎకరానికి 4 నుండి 6 కేజీల వరకు వాడుకోవాలి. అట్లాగే పీహెచ్ బాగానే ఉండి ప్లాంటాన్ తక్కువగా ఉన్నట్లయితే పచ్చితవుడు అర కేజీకి బదులుగా ఎకరానికి 6 నుండి 8 కేజీల వరకు వాడుకోవాలి. ఒక ఎకరం చెరువుకు కావాల్సిన మల్టీ స్ట్రెయిన్ పాండ్ ప్రోబయోటిక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోబయోటిక్ ప్రధానంగా చెరువు మట్టి నీటి నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం 7 రకాల ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ కావాలి. వీటి కాన్సన్ట్రేషన్ 10 బిలియన్ CFU per గ్రామ్ చొప్పున ఉండాలి. వీటిని స్ట్రెయిన్స్ సరఫరా చేసే మందుల కంపెనీల నుండి అర కేజీ ప్యాకెట్లు కానీ కేజీ ప్యాకెట్లు కానీ ఎప్పటికప్పుడు తెప్పించుకోవడం మంచిది. ఒక టబ్లోనికి 10 గ్రాముల చొప్పున ఈ 7 రకాల స్ట్రెయిన్స్ తీసుకోవాలి. దీంట్లో మొట్టమొదటి 3 రకాల స్ట్రెయిన్స్ సేంద్రీయ పదార్థం మీద పనిచేస్తాయి. నైట్రోసోమోనాస్ అమోనియా మీద, నైట్రోబ్యాక్టర్ నైట్రైట్ మీద, పారాకాకస్ థయోబాసిల్లస్ హైడ్రోజన్ సల్ఫైడ్ మీద పనిచేస్తాయి. ఇది జనరల్ ఫార్ములా. ఎకరానికి 10 గ్రాముల చొప్పున ఒక్కొక్క స్ట్రెయిన్ సరిపోతుంది. ఏ కారణం చేతైనా చెరువు అడుగుభాగం నల్లగా ఉండి బ్యాక్టీరియా లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే మొదటి 3 రకాలు 10 గ్రాములకు బదులుగా 50 గ్రాముల వరకు మోతాదు పెంచుకోవచ్చు. అట్లాగే అమోనియా ఎక్కువగా ఉన్నట్లయితే నైట్రోసోమోనాస్ 50 గ్రాముల వరకు, అట్లాగే నైట్రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే నైట్రోబ్యాక్టర్ 50 గ్రాముల వరకు, హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువగా ఉన్నట్లయితే పారాకాకస్ లేదా థయోబాసిల్లస్ 50 గ్రాముల వరకు పెంచుకోవచ్చు. ఈ ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక టబ్లోనికి 7 రకాల ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ తీసుకున్న తర్వాత పచ్చితవుడు ఒక అర కేజీ, బెల్లం పావు కేజీ, బేకింగ్ సోడా లేదా వంట సోడా 200 గ్రాములు, బోర్ నీరు 20 లీటర్లు, చెరువు నీరు మాత్రం వాడకూడదు, మంచినీరు వాడుకోవచ్చు. మంచినీరు అయినట్లయితే లీటర్ నీటికి 10 గ్రాముల ఉప్పు కూడా కలుపుకోవాలి. ఈ మొత్తం ప్రోబయోటిక్ ప్రిపరేషన్ యొక్క pH 6 నుండి 7 మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. ఈ టబ్బు పై భాగాన్ని ఇంతకు ముందు చెప్పినట్లుగా కప్పివేయాలి. ఒక యాక్వారియంలో ఉపయోగించే చిన్న ఏరియేట్ను కూడా ఏర్పాటు చేసుకుని 24 గంటల పాటు ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత చెరువు నీటిలో ఉదయాన్నే చల్లుకోవాలి. ఇలా ప్రతి వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. ఈ రకమైన మల్టీ స్ట్రెయిన్ పాండ్ ప్రోబయోటిక్ తయారీకి ఒక ఎకరానికి ఒక మోతాదుకు మొత్తం అన్ని పదార్థాలు కలిపి సుమారు 100 రూపాయలు మాత్రమే అవుతుంది. పనితీరు ఎక్కువగా ఉంటుంది. ఫీడ్ ప్రోబయోటిక్ ప్రియ శరీరంలో ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం ఆహారం ద్వారా ఇచ్చినటువంటి ఫీడ్ ప్రోబయోటిక్ పేగుని చేరిన తర్వాత పేగు లోపల గోడలో ఉన్నటువంటి ఉపకళా కణజాలానికి అంటిపెట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అదే సమయంలో ఇది చోటు కోసం అంటే ఆశ్రయం కోసం, న్యూట్రియంట్స్ ఆహారం కోసం పోటీపడి హానికర బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అంతేగాక ఈ ప్రోబయోటిక్ స్ట్రెయిన్ యాంటీ మైక్రోబియల్ పదార్థాలను స్రవించి హానికర బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. అంతేగాక హానికర బ్యాక్టీరియా మీద నేరుగా దాడి చేసి వాటి సంఖ్యను తగ్గించి పూర్తిగా పేగులో స్థావరాన్ని ఏర్పరచుకొని మొత్తం రొయ్య ఆరోగ్యాన్ని ఓవరాల్గా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఒక 25 కేజీల మేత బస్తాకి కావాల్సిన ఫీడ్ ప్రోబయోటిక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక చెరువులో ఉదయం 7 గంటలకు 12 కేజీలన్నర, మధ్యాహ్నం 2 గంటలకు మరి ఒక 12 కేజీలన్నర, అంటే మొత్తం మీద ఒక 25 కేజీల మేత అవుతుందని అనుకుందాం. దీనికోసం 4 రకాలు అంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్, సాక్రమైసిస్ సెర్వేసియే, సాక్రమైసిస్ బౌలార్డి, బిఫిడోబాక్టీరియం బిఫిడమ్ అనే 4 రకాల ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ కావాలి. వీటి యొక్క స్ట్రెంత్ 10 బిలియన్ CFU per గ్రామ్ చొప్పున ఉండాలి. ఒక టబ్లోనికి ఈ 4 రకాల ప్రోబయోటిక్స్ కూడా ఒక్కొక్కటి 2 గ్రాముల చొప్పున తీసుకోవాలి. తర్వాత అదే టబ్లోనికి వరిపిండి లేదా గోధుమ పిండి 50 గ్రాములు, బెల్లం 25 గ్రాములు, బేకింగ్ సోడా 10 నుండి 30 గ్రాములు, బోర్ నీరు 2 లీటర్లు తీసుకోవాలి. చెరువులో నీరు మాత్రం వాడకూడదు. మంచినీరు తీసుకున్నట్లయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ఉప్పు కలపాలి. ఈ టబ్లోని లిక్విడ్ యొక్క pH 6 to 7 మధ్య ఉండే విధంగా చూసుకోవాలి.
ఈ టబ్లోనికి చిన్న యాక్వారియంలో వాడే ఏరేట్ని ఏర్పాటు చేసి పైభాగాన్ని కప్పివేసి గాలి సోకిన ప్రదేశంలో 24 గంటల పాటు ఫెర్మెంటేషన్ చేయాలి. ఆ తరువాత దీనిలో సగభాగాన్ని అంటే 1 లీటర్ ఉదయం 7 గంటల మేతలను, మిగిలిన సగభాగం అంటే మరి ఒక లీటరు మధ్యాహ్నం 2 గంటల మేతలను బాగా కలియబెట్టి నీడను సుమారు 15 నిమిషాల పాటు ఆరబెట్టి ఆ తర్వాత చెరువులో వాడుకోవాలి. ఈ విధంగా సీడ్ స్టాకింగ్ చేసిన మొదటి రోజు నుండి 5 రోజుల పాటు వరుసగా వాడి మళ్ళా 5 రోజుల పాటు మానివేసి మళ్ళా పంట పూర్తి అయ్యే వరకు కూడా ఇలా వ్యవధుల్లోనే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అయితే చాలామంది రైతులు కమర్షియల్ ప్రోబయోటిక్స్ లేదా వాణిజ్యపరమైన ప్రోబయోటిక్ మందులను వాడుతూ ఉంటారు. వీటి ఎంపిక పట్ల చాలా అప్రమత్తంగా ఉండి నాణ్యమైన ప్రోబయోటిక్ మందులు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో దేశీయ రకాలతో పాటు విదేశీయ రకాలు కూడా ఉన్నాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో చాలా వరకు ఫేక్ ప్రోడక్ట్స్ లేదా నాసిరకంగా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మీద పూర్తి లేబులింగ్ ఉండదు. ఆ ప్రోడక్ట్ సంబంధించిన ప్రోబయోటిక్ ఫార్ములేషన్ గురించి కానీ దాని యొక్క కాన్సన్ట్రేషన్ గురించి కానీ పూర్తి సమాచారం ఉండదు. ఒకవేళ పూర్తి సమాచారం ఉన్నప్పటికీ వాటిని పరీక్షించినప్పుడు వాళ్ళ క్లెయిమ్ చేసినటువంటి ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ కానీ ఆ కాన్సన్ట్రేషన్ కానీ ఉండటం లేదని, అంతేగాక వాటితో పాటు కొన్ని హానికరమైన బ్యాక్టీరియా రకాలు కూడా ఉంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక సర్వేల్లో తేలింది. వీటి గురించి చాలా విస్తృతమైన ప్రచారం చాలా తీవ్రంగా చేస్తూ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. రైతులు వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండి చాలా నాణ్యత గల ప్రోబయోటిక్ మందులు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. లేదా స్వంతంగా తయారు చేసుకుని తక్కువ ఖర్చులో మంచి నాణ్యత గల ప్రోబయోటిక్స్ను తయారు చేసుకోవడం మంచి పద్ధతి. ముగింపులో నేను చెప్పేది ఏంటంటే, చాలామంది రైతులు పాండ్ ప్రోబయోటిక్స్ని సీడ్ స్టాకింగ్ చేసిన ఒక నెల రోజుల తర్వాత వాడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుచేతంటే మనం బ్లీచింగ్ చేసిన వెంటనే క్లోరినేషన్ వల్ల అన్ని రకాల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. వెంటనే మన ఉపయోగకరమైన ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ వాడకపోయినట్లయితే హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరి అవి మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. అంచేత క్లోరినేషన్ అయిన వెంటనే 24 గంటల తరువాత కొంత నష్టం ఉన్నప్పటికీ ప్రతి 3 రోజులకే ఒకసారి చొప్పున పాండ్ ప్రోబయోటిక్స్ వరుసగా 2 మోతాదులు వాడి ఆ తరువాత ప్రతి 5 రోజులకు ఒకసారి చొప్పున మరి ఒక 2 మోతాదులు వాడి ఆ తర్వాత ప్రతి వారం కూడా పంట పూర్తయ్యే వరకు కూడా పాండ్ ప్రోబయోటిక్స్ వాడుతూ ఉండాలి. ఇక ఫీడ్ ప్రోబయోటిక్స్ విషయానికి వస్తే స్టాకింగ్ చేసిన మొదటి రోజు నుండి వరుసగా 5 రోజుల పాటు వాడి మళ్ళా 5 రోజులు విరామం ఇచ్చి మళ్ళా 5 రోజుల పాటు కంటిన్యూ చేస్తూ పంట పూర్తి అయ్యే వరకు వాడుతూ ఉండాలి. రైతులు ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం, చాలామంది రైతులు సాయిల్ ప్రోబయోటిక్స్ వేరు, వాటర్ ప్రోబయోటిక్స్ వేరు అని 2 వేరువేరు రకాలను వాడుతూ అనవసరంగా వృధా ఖర్చు చేస్తూ ఉంటారు. నిజానికి సాయిల్ ప్రోబయోటిక్స్, వాటర్ ప్రోబయోటిక్స్ అనేటువంటి వేరువేరుగా ఉండవు. నీటిలో ఉన్న ప్రోబయోటిక్స్ రకాలు మట్టిలో కూడా ఉంటాయి, మట్టిలో ఉన్న ప్రోబయోటిక్స్ రకాలు నీటిలో కూడా ఉంటాయి. పాండ్ ప్రోబయోటిక్స్ అనేటువంటి ఒకటే కేటగిరీ. నీటిలో కంటే మట్టిలో 10 రెట్లు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అంచేత 2 వేరువేరు రకాల ప్రోబయోటిక్స్ వాడి మీరు వృధా ఖర్చు చేసి పెట్టుబడులు మాత్రం పెంచుకోవద్దు. ప్రోబయోటిక్స్ వాడకనే ముందు రోజు శానిటైజర్స్ వాడుతూ ఉంటారు, ముఖ్యంగా ట్రిపుల్ సాల్ట్. ఇది చాలా ప్రమాదకరం. రొయ్యలు ఉన్నప్పుడు ఈ ట్రిపుల్ సాల్ట్ అస్సలు వాడకూడదు. అంచేత ఈ రకమైన శానిటైజర్ వాడకుండా ప్రోబయోటిక్స్ వాడుకుంటూ ఉండాలి. చివరి మాట, ప్రోబయోటిక్స్ ముందు జాగ్రత్త చర్యగా అంటే నివారణ చర్యగా వాడటానికి మాత్రమే ఉపయోగపడతాయి, చికిత్స చేయడానికి మాత్రం ఉపయోగపడవు. పాండ్ ప్రిపరేషన్ దశ నుండి పాండ్ ప్రోబయోటిక్స్, సీడ్ స్టాకింగ్ చేసిన రోజు నుండి ఫీడ్ ప్రోబయోటిక్స్ వాడుతూ ఉత్తమ యాజమాన్య విధానాలను అవలంబించినప్పుడు మాత్రమే ఈ ప్రోబయోటిక్స్ అనేటువంటివి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. రొయ్యల సాగులో యాంటీబయాటిక్స్ మాత్రం వాడకండి. ఎందుచేతంటే వీటి అవశేషాలు రొయ్యల్లో గుర్తించినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో వీటిని తిరస్కరిస్తున్నారు. ప్రోబయోటిక్స్ మాత్రమే వాడండి. వీటి వల్ల రొయ్యల నాణ్యత పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో మన రొయ్యలకు మంచి గిరాకీ ఉంటుంది. రొయ్యల సాగులో చాలా కాలం నుండి అనేక రకాల అపోహలు, అశాస్త్రీయమైన యాజమాన్య విధానాలు బలంగా నాటుకుపోయి ఉన్నాయి.
నేను ఎల్లప్పుడూ ఈ రకమైన అపోహల్ని, అశాస్త్రీయమైన యాజమాన్య విధానాలని తొలగించడానికి, రైతుల్లో శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే విధంగా సలహాలు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.